ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం కూడా దీనికి సంబంధించి వాడవాడలో ఇప్పటికీ గత వారం రోజులు బట్టి వచ్చిన దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఇప్పుడు కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు దాదాపుగా వరదలు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి సంబంధించి సహాయ సహకారాలు ఎలా కొనసాగుతున్నాయి? మొట్టమొదటి రోజునే శానిటేషన్ మొదలు పెట్టాము. చిన్న సందులు గొంతులు బురద బట్టి ఉన్నాయి కాబట్టి వెహికల్స్ కూడా పోకపోయినా జిల్లా మొత్తం పక్క జిల్లాల నుంచి కూడా సుమారు 1000-1500 మందిని వర్కర్స్ తీసుకొచ్చి నిన్న మొన్న 100 ట్రాక్టర్లు, 100 జేసీబీలు, 100 వాటర్ ట్యాంకర్లతోటి ఖమ్మం మొత్తాన్ని, రహదారులన్నింటినీ కూడా అవసరమైతే బురద పట్టినటువంటి ఇళ్లను కూడా ఫైర్ డిపార్ట్మెంట్ తోటి క్లీన్ చేయించి వాళ్ళు కుదుట పెట్టించి నిన్నటి వరకు అందరికీ భోజనాలు, బ్రేక్ఫాస్ట్ రిలీఫ్ క్యాంప్స్లో పెట్టాము. ఇవాళ కూడా అవసరమైన వాళ్ళు, ఇంకా బాధల్లో ఉన్న వాళ్ళని పెట్టమని చెప్పాము. రిలీఫ్ క్యాంపులు వాళ్ళు కుదుట పడేదాకా కంటిన్యూ అవుతాయి. ఈ లోపల కుదుట పడ్డ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, బట్టలు, పాలు, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ ఇంట్లోకే పంపిస్తున్నాం. దానికి లిమిట్ లేదు. వాళ్ళు కుదుట పడేదాకా అవి పంపించామని చెప్పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారంగా నిన్నటి నుంచే డిస్ట్రిబ్యూషన్ అంతా ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా మాకు మొత్తం తడిసిపోయింది అంటున్నారు. రెండో రౌండ్ కూడా ఇవ్వమని చెప్తారు. వచ్చారు, వరంగల్ నుంచి 100 మంది వచ్చారు, నల్గొండ నుంచి 100 మంది వచ్చారు. మన లోకల్ వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకున్నాం. గ్రామ పంచాయతీ వాళ్ళని తెప్పించాం, ట్రాక్టర్లు తెప్పించాం. ఖమ్మం ఈ రోజుకి సాయంత్రానికల్లా నీట్గా పూర్తి అయిపోతుంది. శానిటేషన్లో డిస్ట్రిబ్యూషన్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బట్టలు అన్నీ కోల్పోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సర్వస్వం ఆస్తులన్నీ కోల్పోయారు. కాబట్టి వాళ్ళన్నింటినీ కుదుట పడేదాకా ప్రభుత్వం వాళ్ళు ఎంటుండి వాళ్ళు మళ్ళీ ఆ ఇంట్లో నిలబడేదాకా పూర్తిగా పడిపోయినటువంటి ఇళ్లకి ఇళ్లు కూడా ఇచ్చేస్తానని చెప్పాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. పూర్తిగా రేకులతో సహా ఇల్లే కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పేదవాళ్ళకు కూడా ఇప్పుడే ఇల్లు ఇస్తానని కూడా కలెక్టర్కి చెప్పాను. అటువంటి వాళ్ళు ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళకి ఇళ్లు కూడా ఇచ్చేస్తాం. అంటే బురదలో కూరుకుపోయిన సామాగ్రి బాగా లాస్ అయింది. దీనికి నష్టపరిహారం కొంత కావాలని అడుగుతున్నారు. ప్రకారంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాము. నీది 10 లక్షలు పోవచ్చు, నాది 20 లక్షలు పోవచ్చు. కానీ పేదవాళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అన్ని కోల్పోయారు. ముందు వాళ్ళు నిలబడటానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు తినడానికి తిండి ఇవ్వాలి, కట్టుకోవటానికి బట్ట ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ బతుకుదేరు ఏంటో ఆలోచన చేసి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ శాఖ మంత్రిగా దాదాపుగా నష్టం ఎక్కువ జరిగింది రైతులకు కూడా. నాటికి కూడా వెళ్తున్నా. సుమారు 1.5 ఎకరాలకు ఈ రోజుకే సర్వే జరిగింది. ఇంకా సర్వే కంటిన్యూ అవుతా ఉంది. తప్పకుండా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 10,000 రూపాయలు పంపిస్తాం. వీళ్ళకి కూడా ఇంటింటికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం. నిత్యావసర వస్తువులు కానీ ఇటువంటి అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా కంటిన్యూగా పెట్టమన్నాడు. స్థిరపడి నిలబడేదాకా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎంటుంటుంది. ఇది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంది. ప్రధానంగా మొత్తం కూడా నష్టపోయిన దాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినప్పటికీ ప్రభుత్వ నామ్స్ ప్రకారం మాత్రం ఇస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఇంటికి 10,000 రూపాయల చొప్పున అది కూడా మొత్తం కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం దానికి సంబంధించి ఇస్తారు. అయితే శానిటేషన్ విషయాల్లో మొత్తం కూడా ఇతర జిల్లాల నుంచి కూడా తీసుకొని వచ్చాం. వరంగల్, నల్గొండ నుంచి శానిటేషన్ సంబంధించి అందరినీ తీసుకొని వచ్చాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శానిటేషన్ క్లీన్ చేస్తున్నారు. అన్ని అవసరమైతే ఇళ్లలోకి వెళ్లి ఫైర్ ఇంజన్లు కూడా క్లీన్ చేయమని చెప్పానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.